భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. చూడు రాధా, వీరు కృష్ణయ్య సందేశం తీసుకొచ్చారట. రాధా, విన్నావా లేదా? వీరు కృష్ణయ్య సందేశం తీసుకొచ్చారట. కృష్ణయ్య సందేశమా? తను వస్తున్నాడన్న సందేశమేగా. ఎప్పుడొస్తున్నాడు? రాధా, వస్తున్నాడన్న సందేశం కాదు, కృష్ణయ్యని మర్చిపోవాలన్న సందేశం. వీరు మనకి యోగ జ్ఞానం, తపోజ్ఞానం నేర్పడానికి వచ్చారు. దానివల్ల మేలు కలుగుతుందట. మేలు కలుగుతుందా? తపము జ్ఞానములతో మనకు మేలు కలుగుతుందా? ఎవరు చెప్పారు ఈ మాట? మాకు మేలు కలగడం తపయోగాలతో కాదో, కేవలం సంగమం వలన కలుగుతుంది. సంగమం వలన. కృష్ణయ్యతో సంగమం, పరిపూర్ణ సంగమం. మా ఇరువురిలో భేదమన్నదే ఉండరాదో. అప్పుడు కృష్ణయ్యే రాధగా, రాధే కృష్ణుడిగా ఉండాలి. మనసారా మేము దీనినే యోగంగా భావిస్తాం. ఇదే మా ప్రేమ యోగం. వేరే ఏవైనా యోగాలను మీరు మాకు నేర్పడానికి వచ్చుంటే వాటితో మాకు అవసరం లేదు. మిమ్మల్ని పంపిన వారికి ఇది తెలియచేయండి. మరెవరైనా భక్తులుంటే ఈ సందేశాన్ని వారికి అందివ్వమనండి. మాకు కావలసింది తన దర్శనమే కానీ ఈ సందేశాలు కావు. మాకు మరే అభిష్టాలు లేవు. మాకు మా ప్రేమ యోగము తప్ప మరే యోగము అవసరం లేదు. మీరంటున్న ఈ ప్రేమయోగం దుఃఖభాజనం, వేదనాపూరితం. భగవాన్ నన్ను కేవలం దీన్ని ఉపదేశించడానికి పంపించారు. దీనివల్లే తమకు ప్రేమ వేదన నుంచి విముక్తి లభిస్తుంది. ప్రేమ వేదన నుండి విముక్తి కలిగించడానికి వచ్చారా తమరు? అవును. మేము ఎప్పుడడిగా మాకు విముక్తి కావాలని? ఈ వేదన నుండి విముక్తి ఎవరికి కావాలి? ఎవరికి కావాలి మీ విముక్తి? ఈ మాటలు వినటానికి బాగుంటాయి, కానీ యోగిని యొక్క ధ్యేయం వేదన పొందటం కాదు, ఆనందాన్ని పొందటం. కావచ్చు, కానీ మానవులందరూ ఒకే మార్గంలో ఆనందాన్ని అందుకోలేరు కదా. ఎవరికి ఏ మార్గంలో ఆనందం కలుగుతుందన్నది వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆనందానుభూతులు మనోభావాలను బట్టే ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, వేదనలో ఆనందం ఉందనలేరు. అనగలరు.
ఆ వేదనలో ఆనందం ఉందని అనగలరు. వేదనలో ఆనందం పొందే ఆ వెర్రివాళ్ళెవరు? ఒక మాత, ఒక ప్రేమికురాలు. మాత ప్రేమికురాల బోధపట్టం లేదు. చూడండి, బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఏ స్త్రీ అయినా సహించరాని వేదన అనుభవిస్తుంది. అయినప్పటికీ బిడ్డకు జన్మనివ్వడంలో మాతకు ఎంత ఆనందం ఉంది. ఈ సృష్టిలోని ప్రతి స్త్రీ ఆ అనుభూతి కోసం ఉవ్విళ్ళూరుతుంటుంది. ఇదే స్థితి ప్రేమికురాలిది కూడా. జీవితంలో ప్రేమ యొక్క అనుభూతి కలిగితే చాలు. ఆమె అధరాలలోని ప్రేమరసాన్ని ఆస్వాదించగలిగితే ఈ సృష్టిలో ఆమెకు మరి ఏ ఆనందంతోనూ అవసరం లేదు. అదే నేను చెబుతున్నది కూడా. అధరాల ఆస్వాదన క్షణభంగురం అయింది. ఆ తర్వాత జీవితాంతం ఏడిపిస్తుంది విరహ వేదన. దేనికి విరుగుడేమిటి? ఎందుకు మాటిమాటికి విరహం అంటున్నారో? విరహం ఎక్కడుంది? విరహం అన్నది శరీరాలకే వర్తిస్తుంది. అంతేగాని ప్రేమికుల మనస్సులలో విరహం ఉండదు. వారు ప్రతి క్షణం ఒకరితో ఒకరు కలిసే ఉంటారు. ఇవన్నీ కల్పనల మాటలు. అజ్ఞాన మానవులు ఈ విధమైన బూటకపు కల్పనల్లో తమను తాము ఇరికించుకొని తమను తాము మోసగించుకుంటున్నారు. ప్రేమికుల మాటలు కల్పనలా? ఎంత మాట అన్నారో! ప్రేమికుల మాటలో పరమ సత్యాలు. నేను చెప్పాను కదా, ప్రేమికులు ప్రతి క్షణం ఒకరితో ఒకరు కలిసి ఉంటారని. అది ఎవరూ కాదనలేరు. కానీ ఆ సత్యం అనేది కనిపించనిది, కేవలం ఆత్మాశ్రయమైంది. అందుకే నేను దాన్ని కల్పన అన్నాను. తమరు చూడదలుచుకున్నారా? ఉమ్. అయితే చూడండి, మా కృష్ణయ్య మా చెంత ఉన్నాడో లేడో. పరంధామ, ఏమిటి లీల? తమరిక్కడికి ఎందుకు వచ్చారు?
ఉద్ధవాగ్రజ, మేం తమతో వచించాంగా మేం కేవలం ప్రేమకే వశలం అవుతామని. మా ప్రీతములు మా సాన్నిధ్యాన్ని కోరుకుంటే తప్పక వారి చెంతకొస్తాం. వాస్తవానికి మేం ప్రతి చోట ఉన్నాం, గోచరించం అంతే. అంధకారంలో ఉంచబడ్డ వస్తువు ఉనికి ఎప్పుడూ గోచరించదు. దీపం వెలుగులోనే ఆ వస్తువు ఉనికి గోచరిస్తుంది. ఆ ప్రకారమే ఎవరైనా మమ్ము చూడదలుచుకుంటే కేవలం ప్రేమ, భక్తి అనే దీపాలను వెలిగించాలి. అప్పుడే మేము వారికి గోచరిస్తాం. ఇదే పరమ సత్యం ఉద్ధవాగ్రజ, ఇదే పరమ జ్ఞానం కూడా.